జై మా కాళీ, జై శ్రీ మహాకాల్. ఈ రోజున నరసింహస్వామి వారి జయంతి కనుక మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ అలాగే మా సాధకులందరికీ కూడా నరసింహస్వామి వారి జయంతి శుభాకాంక్షలు. ఈ యొక్క అద్భుతమైన ఘడియలలో నరసింహస్వామి వారి యొక్క ఆశీర్వాద బలాన్ని ప్రాప్తి చేసుకోవడం కొరకు ఒక అద్భుతమైన మంత్ర ప్రయోగాన్ని ఈరోజు మీకు ఈ వీడియోలో అందించబోతున్నాము. ఈ యొక్క మంత్ర ప్రయోగం ద్వారా నరసింహస్వామి వారి యొక్క మంత్ర ఊర్జ శక్తి మీకు లభిస్తుంది. తద్వారా మీకు లేదంటే మీ ఇంటి ప్రాంగణంలో ఏదైనా చెడు శక్తి ద్వారా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుంది. అంటే ఈ మంత్ర అనుష్ఠానం ఒకవేళ మీరు ఈ రోజున మీ ఇంట్లో చేసినట్లయితే మీ ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉన్నట్లయితే చెడు ఊర్జా శక్తి ఉన్నట్లయితే అదంతా కూడా దూరం అయిపోతుంది, మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఎవరికైతే శత్రుబాధలు ఉన్నాయో వారు ఈ ప్రయోగం అనేది ఈరోజు చేయవచ్చు. తద్వారా వారికి శత్రుబాధల నుండి విముక్తి దొరుకుతుంది. అలాగే ఈ యొక్క స్వామిని ఈరోజు విధి విధానాలతో పూజించి మంత్రజపం చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే అదృశ్య రూపంలో స్వామివారి యొక్క ఊర్జా శక్తి మీకు ప్రాప్తి కలుగుతుంది. తద్వారా మీకు మీ కుటుంబానికి కూడా ఒక రక్షా కవచం అనేది ఏర్పడుతుంది. ఈ మంత్ర ప్రయోగాన్ని ఈరోజు ప్రయోగించడం ద్వారా మీకేమైనా శత్రుబాధలున్నా, భూ వివాదాలున్నా, కోర్టు సంబంధిత సమస్యలున్నా కూడా వాటికి పరిష్కార మార్గం ఏదో ఒక రూపంలో దొరుకుతుంది. ఈ యొక్క మంత్రాన్ని వీడియోలో అందించడం జరిగింది. ఈ సాధన ఒకరోజు చేసే విధానం అనేది చెప్పడం జరుగుతుంది. మంత్రం సిద్ధించకపోవచ్చు, కానీ ఈ మంత్ర ప్రయోగం అనేది మీరు ఈ రోజు గనక 2500 సార్లు జపించినట్లయితే ఒకటే అనుష్ఠానంలో దీని యొక్క ఫలితం అనేది మీకు లభిస్తుంది. ఈ మంత్రాన్ని జపించే విధానము రాత్రి 11 గంటలకి చక్కగా తలస్నానం చేసి పసుపు రంగు వర్ణం కలిగిన వస్త్రాలు ధరించి పూజ గదిలో లేదంటే ఏకాంత స్థలంలో శుభ్రమైన స్థలంలో తూర్పు దిశ వైపున తిరిగి కూర్చోవాలి. పసుపు రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని ఆసనంగా దానిపైన కూర్చోవాలి. అలాగే మీ ఎదురుగా ఒక పీట పైన పసుపు రంగు బట్టను పరిచి పసుపు కలిపిన అక్షింతలు కుప్పలాగా పీఠం మధ్యలో వేసి ఆ యొక్క అక్షింతల పైన ఒక మట్టి దీపాన్ని పెట్టి అందులో ఆవు నెయ్యి వేసి నరసింహస్వామి వారిని ధ్యానిస్తూ దీపాన్ని ప్రజ్వలితం చెయ్యాలి. అలాగే ధూపం సమర్పించుకోవాలి. పసుపు రంగు పువ్వులను సమర్పించుకోవాలి. పసుపు రంగు లడ్డూలను లేదంటే పసుపు రంగు మిఠాయిలను సమర్పించుకోవాలి. ఈ ప్రకారంగా సమర్పించుకున్న తర్వాత ఒక కొబ్బరికాయ బలి సమర్పణ చేసి ఒక స్వీట్ పాన్ అనేది కూడా ఆ నైవేద్య రూపంలో సమర్పణ చేసుకుని హారతిచ్చి ఆ తర్వాత తులసీమాల ద్వారా ఈ యొక్క మంత్రజపం చెయ్యాలి. ముందు గణపతి మంత్రం యథావిధిగా ఓం గం గణపతయే నమః, ఆ తర్వాత ఓం నమః శివాయ ఈ మంత్రాన్ని కూడా జపించి తర్వాత మీరు నరసింహస్వామి వారి యొక్క ఈ వీడియోలో అందించబడిన మంత్రాన్ని 25 మాలలు జపించాలి. ఒక మాలలో 108 పూసలు ఉండాలి. ఈ ప్రకారంగా 25 మాలలు అనుకున్న కనీసం 2500 వరకు జపం చేయాలన్నమాట. ఈ ప్రకారంగా 2500 సార్లు జపించిన తర్వాత సాధకుడు ఒక మాల హోమం చేసుకోవాలి. హోమగుండాన్ని సిద్ధం చేసుకుని ఆవు నెయ్యి, హోమం చూర్ణము, అలాగే తెల్ల ఆవాలు ఇవన్నీ మిశ్రమంగా కలుపుకొని ఒక మాల మంత్రం ఆఖరిలో స్వాహ జోడించి ఆహుతి వేయాలి. ఈ ప్రకారంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక కొబ్బరికాయ బలి సమర్పణ చేసుకొని ఆ తర్వాత ఈ యొక్క సంపూర్ణ ఒకరోజు అనుష్ఠానంలో మీ ద్వారా ఏమైనా తప్పులు పొరపాట్లు మంత్రదోషాలు జరిగినట్లయితే మన్నించమని ప్రార్థించుకొని ఆ తర్వాత సాధన ముగించుకోవాలి. ఈ ప్రకారంగా ఈరోజు చేసినట్లయితే మీకు 100% మీరు ఏదైతే కోరిక కోరుకుని ఈ అనుష్ఠానం చేస్తారో లేదంటే ఏదైనా సమస్యకి పరిష్కార మార్గంగా ఈ అనుష్ఠానం చేస్తారో ఆ యొక్క కోరిక కావచ్చు, ఆ అనుష్ఠానం కావచ్చు నెరవేరడం జరుగుతుంది.
ఎందుకంటే నరసింహస్వామి వారి జయంతి కాబట్టి మీకు తొందరగా స్వామివారి యొక్క ఆశీర్వాదం దొరికే అవకాశం ఉంటుంది. అలాగే నరసింహస్వామి వారి యొక్క కట్టు మంత్ర సాధనను, కట్టు విప్పు మంత్ర సాధనను, నరసింహస్వామి వారి యొక్క ఆవాహన విద్య ఏదైతే ఉంటుందో ఈ 3 విద్యలకి సంబంధించి ఒకే అనుష్ఠానం చేయాలి అనే ఆసక్తి ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. 21 రోజుల అనుష్ఠానం ఉంటుంది. 21 రోజుల అనుష్ఠానంలో కట్టు విప్పి మంత్రం, కట్టు వేసే మంత్రం, అలాగే నరసింహస్వామి వారి యొక్క సిద్ధి ఆవాహన మంత్రం అనేది అనుష్ఠానం చేయించడం జరుగుతుంది. అలాగే ఈ అనుష్ఠానం ద్వారా మీకు, మీ కుటుంబానికి మంచి జరగాలి, స్వామివారి ఆశీర్వాదం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాము. మా యొక్క యూట్యూబ్ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. జై మా కాళీ.